ఈ జీవహింసను కోరవు కదా. అహింసో పరమో ధర్మం అని చెబుతుంది. సర్వజీవుల యందు దయగలిగి ఉండమని చెబుతుంది. దయగల హృదయే భగవన్ నిలయమని చెబుతుంది కదా. ప్రతి జీవి యందు దయగలిగి ఉంటే వాడు హింస ఎందుకు చేస్తాడు చెప్పండి. ప్రతి జీవిలో పరమాత్మ స్వరూపం ఉన్నదని తెలిస్తే, మమాత్మ సర్వభూతాత్మ అనే జ్ఞానం కలిగి ఉంటే వాడు జీవహింస ఎలా చేస్తాడు? చేయడు కదా. అందుకే సమస్త జీవులలో పరమాత్మ ఉన్నాడన్న సత్యం తెలిసే వరకు ఈ వేదాంత తత్వజ్ఞానాన్ని శ్రవణం చేసిన వాడికి అర్థం అవుతుంది. అందువల్ల ప్రాణివధ, తర్వాత సువర్ణం బంగారం. చూడండి, బంగారం ఈ సంవత్సరంలో ఎంత పెరిగిపోయింది. ఇదే సంవత్సరంలో మనకు అందనంత పెరిగిపోయింది. 1,50,000, 1,60,000 ఇంకెంత అవుతుందో కదా. అంటే ఈ సువర్ణమునందు అపేక్ష అలా, అంటే ఈ ధనము మీద అపేక్ష అని అర్థం. ధనము మీద అపేక్ష గలవాడు కూడా కలియుగ పురుషుడే, కలిపురుషుడే. మద్యపానము సేవించడములో ఉన్నాడు, స్త్రీ వ్యామోహం కలిగి ఉన్నాడు, జూదం కలిగి ఉన్నాడు, ప్రాణివధ చేస్తూ ఉన్నాడు, సువర్ణమునందు వ్యామోహం కలిగి ఉన్నాడు. బంగారం ఎవరికి వద్దండి చెప్పండి. ఒక